ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే వృద్ధ మహిళ ఉండేది. ఆమె వండే భోజనం చాలా రుచిగా ఉండేది. దూరదూరాల నుంచి ప్రజలు వచ్చి ఆమె వంటను ఆస్వాదించేవారు. ఒకరోజు మీరా అనే చిన్న అమ్మాయి లక్ష్మి దగ్గరకు వచ్చి, అమ్మా, మీరు వండినట్లుగా నాకు కూడా వండడం నేర్పిస్తారా? నేను ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నా వంట మీ వంటలా అంత రుచిగా రావడం లేదు అని అడిగింది. లక్ష్మి నవ్వుతూ సరే, నేర్పిస్తానంది. మరుసటి రోజు ఇద్దరూ ఒకే వంటకాన్ని తయారు చేయడం ప్రారంభించారు. మీరా ప్రతి పదార్థాన్ని ఖచ్చితంగా కొలిచి ప్రతి దశను జాగ్రత్తగా అనుసరించింది. లక్ష్మి మాత్రం మెల్లగా పాడుకుంటూ చిరునవ్వుతో ఆహారంతో ప్రేమగా మాట్లాడుతున్నట్టు వండింది. వంట అయిపోయాక గ్రామస్తులకు వడ్డించారు. అందరూ లక్ష్మీ వంటను ఎంతో మెచ్చుకున్నారు. మీరా వంట మాత్రం సాధారణంగా అనిపించింది. అప్పుడు మీరా ఆశ్చర్యంగా అడిగింది, అమ్మా, నేను అన్నీ సరిగ్గా చేశాను. అయినా నా వంట ఎందుకు అంత రుచిగా రాలేదు? లక్ష్మి ఆమె చేతిని పట్టుకుని మెల్లగా చెప్పింది, బంగారం, నువ్వు వంట విధానాన్ని పాటించావు. కాని ముఖ్యమైన ఒక పదార్థాన్ని మర్చిపోయావు. అది ఏమిటమ్మా అని మీరడిగింది. లక్ష్మి చిరునవ్వుతో, ప్రేమ మరియు ఆప్యాయత. మనం ఇతరుల కోసం చేసే పనిలో మనసు పెట్టాలి. వాళ్ల గురించి ఆలోచిస్తూ వారిపై అభిమానంతో చేస్తే ఆ ప్రేమ ఆ పనిలో కనిపిస్తుంది అని అంది. ఆ రోజునుంచి మీరా ప్రతీ పనిని ప్రేమతో చేయడం ప్రారంభించింది. వంటలోనే కాదు, ఇతరులకు సహాయం చేయడంలో, మాట్లాడడంలో కూడా ఆప్యాయతను కలిపింది. కొద్దికాలంలో ఆమె చేసే ప్రతి పని ప్రత్యేకంగా మారింది. మనం మనసు పెట్టి ప్రేమతో చేసే ప్రతి పని అందంగా, అర్థవంతంగా మారుతుంది.